లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా ముఖ్యమైన పనులు ముందు అన్న సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తికి మనమేమీ నేర్పించలేము, దాన్ని తనలోనే ఉందని అతను తెలుసుకునేందుకు మాత్రమే తోడ్పడగలము. మీరు 2 ముఖ్యమైన పనులు చేయవలసి ఉంటే ముందుగా అత్యంత పెద్దది, అతి కష్టమైనది, అత్యంత ముఖ్యమైనది అయిన పనిని ముందు చేయండి. వెంటనే పని మొదలుపెట్టి ఇంకో పనికి వెళ్లకుండా ఆ పని పూర్తయ్యేదాకా పట్టుదలగా చేయండి. మీరు ప్రతిరోజు తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి ఏ పనిని వెంటనే చేయాలో, ఏది తర్వాత చేయాలో మీకు మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. గొప్ప విజయాలు సాధించడానికి, ప్రతిభ చూపడానికి ముఖ్యమైన మార్గం ప్రతిరోజు ఉదయం మీ ముఖ్యమైన పెద్ద పనులను ముందు చేసే అలవాటుని జీవితాంతం పెంపొందించుకోవటం. దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రత పెంచుకోవటం లాంటి అలవాట్లకి మీకు 3 ముఖ్య లక్షణాలు కావాలి. అవి నిర్ణయం, నియంత్రణ, నిశ్చయం. వీటినే ఇంగ్లీష్లో 3 డీలు అంటారు: డెసిషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్. ముందు ఏంటంటే చేసే పనిని పూర్తి చేసే అలవాటుని పెంపొందించుకోవటానికి నిర్ణయం తీసుకోవాలి. 2, ఈ అలవాటుని నిత్య అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడు అది మీకు తెలియకుండానే అలవాటుగా మారిపోతుంది. ఇక 3, మీరు చేసే ప్రతి పనిని దృఢ నిశ్చయంతో చేయండి. అది మీ వ్యక్తిత్వంలో శాశ్వత అలవాటుగా మారేదాకా. గెలవటానికి మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. అది లక్ష్యం మీద స్పష్టమైన భావన ఉండాలి, మనకి కావలసిన దాని మీద జ్ఞానం ఉండాలి, దాన్ని సాధించాలనే తపన ఉండాలి. వీటికి సంబంధించి మొదటి అడుగు ఏమిటంటే మీకు ఖచ్చితంగా ఏం కావాలో తెలుసుకోండి. కాలాన్ని అత్యంత దుర్వినియోగం చేసిన పనులలో ఒకటి ఏమిటంటే అసలు చేయనే అవసరం లేని ఒక పనిని చాలా బాగా చేయటం అన్నమాట. అవసరం ఉందా దానికి మనకి? మీరు విజయం అనే నిచ్చెన ఎక్కే ముందు అది ఖచ్చితమైన అసలైన ఎక్కవలసిన చోటుకి వేసిందా లేదా అని తెలుసుకోండి. ఎందుకంటే ఎక్కాక అది ఎక్కవలసిన చోటు కాదని తెలిస్తే శ్రమ అంతా వృధా కదా. ఇంకా 2వ అడుగు ఏంటంటే చేయవలసిన పనులని కాగితం మీద ప్రాధాన్యత క్రమంలో రాసుకోండి. రాయబడిన లక్ష్యాలు అయోమయానికి, అస్పష్టతకు, అంతులేని తప్పులకు దారితీస్తాయి. ఇక 3వ అడుగు ఏంటంటే మీ పనులకు, లక్ష్యాలకు ఒక గడువు తేదీ నిర్ణయించుకోండి. ఆ గడువులోగా పూర్తి చేయటం నేర్చుకోండి. ఇంకా 4వ అడుగు మీ ప్రణాళికను వెంటనే అమల్లో పెట్టాలి, ఆలస్యం చేయకుండా. ఇంకా 5వ అడుగు మీ ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు ఏదో ఒకటి చేయటానికి నిర్ణయించుకోండి. ప్రతిరోజు ముందే ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక వేసుకోవటం అంటే భవిష్యత్తును వర్తమానంలోకి తేవటం లాంటిది అనమాట. దానివల్ల మీరు ఎప్పుడు ఏమన్నా చేయగలుగుతారు. 80/20 సూత్రాన్ని అన్నిటికీ పాటించండి. అంటే 20% పనులు 80% ఫలితాలను ఇస్తాయన్నమాట. ఈ సూత్రానికి సంబంధించి నా మొదటి వీడియో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే అన్న వీడియో చేశాను. దయచేసి చూస్తే మీకు పూర్తిగా ఈ సిద్ధాంతాన్ని గురించి తెలుస్తుంది. విజేతలకు స్పష్టమైన భవిష్యత్ దర్శనం ఉంటుంది. వాళ్ళు భవిష్యత్తులో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్లలో ఎలా ఉండాలో నిర్ణయించుకొని ప్రస్తుత వర్తమానంలో దానికి తగ్గ నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుంటారు అన్నమాట. మీ జీవితం మీద మీరు చేసే పని కానీ, మీ ప్రవర్తన కానీ గొప్ప సానుకూల ప్రభావం చూపే అవకాశం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఫలితాన్ని పొందగలరన్నమాట. మీ భవిష్యత్తుని అనూహ్యంగా మార్చే పనులను నిరంతరం చేసే అలవాటుని అభివృద్ధి చేసుకోండి. కాలం ఎవరి కోసం ఆగదు, దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారన్నది ముఖ్యం. మీరు ఇప్పుడు చేస్తున్న పనులకు కలిగే ఫలితాలకు మీరు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ నిర్ణయాలు, మీ ఎంపికలు, మీ ప్రవర్తన ఎంత శక్తివంతంగా ఉంటే అంత మంచిది.
మీరు విలువలేని పనులను చేయటం ఎంతవరకు తగ్గించగలిగితే అంత మేరకు మీ కాలాన్ని జీవితాన్ని మీ అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. మీ కాలానికి మీ జీవితానికి కానీ ఇతరులు మీకు చెప్పే విలువ చేకూర్చిన పనులకు నో చెప్పడం అలవాటు చేసుకోండి. దానివల్ల మీకు చాలా సమయం కలిసి వస్తుంది. మీ పనిని రాగలిగినంత ఉత్తమ ఫలితాలతో అత్యుత్తమంగా చేయండి. కాలయాపన చేయటాన్ని అధిగమించటానికి అత్యంత మంచి పద్ధతి మీ పనికి అవసరమైన ప్రతిదీ ముందే సిద్ధం చేసుకుని పెట్టుకోవడం అన్నమాట. మీ సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటూ పోండి. మీ పనులు ముందుకెళ్ళాలంటే మీ పనులకు ఆటం కలిగించే అడ్డుపడే అంశాలను గుర్తించి వాటిని వదిలించుకోండి. మీ మీద మీరు ఒత్తిడి పెంచుకోండి. కొంచెం ముందు మొదలు పెట్టడం, కొంచెం కష్టపడి పని చేయటం, మరి కొంచెం సేపు ఎక్కువ పని చేయటం అలవాటు చేసుకోండి. కాలయాపన చేయటాన్ని అధిగమించడానికి ఉన్నతమైన మార్గాల్లో ఒకటి ఏంటంటే కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నట్టు పనిచేయటం అన్నమాట. మీ వ్యక్తిగత శక్తిని పెంపొందించుకోండి. సమయానికి నిద్ర, శారీరక వ్యాయామం, మంచిగా పోషాహారం చాలా ముఖ్యമാണ്. ఎక్కువ శక్తి స్థాయి ఉంటే మీరు చేసే ప్రతి పనిలోనూ ఎక్కువ స్థాయి పనితీరు, ఎక్కువ సంతోషం, మరింత విజయం కలిగి తీరుతుంది. మిమ్మల్ని ఉత్తేజపరిచే నాయకుడు మీరే అవ్వాలి. మీ ఆటలో మీదే పైచేయిగా ఉండేందుకు అవసరమైన ప్రోత్సాహం ఇచ్చుకునే ఒక దినచర్యను అలవాటుగా చేసుకోండి. ప్రతి కష్టంలోంచి నష్టంలోంచి ఏదో విలువైన పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. టెక్నాలజీ మత్తులోంచి బయటపడండి. దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి. పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి సులువుగా తేలికగా పూర్తి చేసే అలవాటుని అలవరుచుకోండి. ఉన్నతంగా పని చేయడానికి ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి ప్రతి నిమిషానికి విలువ ఇవ్వటం, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవటం. అత్యవసర పరిస్థితిని ఏర్పరచుకోండి. ఆగకండి. సరైన సమయం ఎప్పుడూ రాదు. వెంటనే పని మొదలుపెట్టండి. ప్రతి పనిని ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. అతి కష్టమైన పని అన్నిటికంటే ముందు చేయండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.